హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టూల్ పేరు ఫైండ్ అండ్ రీప్లేస్ ఇన్ జాయిన్ టూల్స్లో. ఈ జాయిన్లోనే మనం ఫైండ్ అండ్ రీప్లేస్ వాడతాం. ఫ్రెండ్స్, మనకి ఇన్పుట్, అవుట్పుట్, ప్రిపరేషన్ అండ్ జాయిన్ ఈ మూడు వస్తే మ్యాక్సిమం ఇంపార్టెంట్ టూల్స్ మనం కవర్ చేసినట్లు అవుతుంది. అయితే ఇప్పుడు ఈ ఫైండ్ అండ్ రీప్లేస్ టూల్ ఈజ్ సంథింగ్ సిమిలర్ టు యువర్ ఫైండ్ అండ్ రీప్లేస్మెంట్ ఇన్ వర్డ్ డాక్యుమెంట్ అండ్ ఎక్సెల్లో మనం ఒక వర్డ్ని ఫైండ్ చేస్తాము, దాన్ని రీప్లేస్ విత్ అనదర్ వర్డ్ అని చెప్తాం. సో డాక్యుమెంట్ మొత్తంలో ఆ వర్డ్ ఎన్నిసార్లు ఉన్నో అన్నిసార్లు కూడా మనం రీప్లేస్ ఆల్ కొడితే రీప్లేస్ అవుతుంది. సేమ్ అదే టూల్ ఇక్కడ మనం వాడుతున్నాను. అయితే దానికోసం కేసుని కూడా రెడీ చేశాను, జస్ట్ లైక్ ఎనీ అదర్ టూల్స్. సో ఫస్ట్ ఇన్పుట్ డేటా తీసుకుంటున్నాను. ఫైల్స్లోకి వెళ్ళండి, సెలెక్ట్ ఫైండ్ అండ్ రీప్లేస్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ ఏ నేమ్డ్ రేంజ్. సో ఆల్రెడీ నేను చెప్పాను కదా, నేమ్స్ ఇచ్చుకున్నానని టేబుల్స్కి. మనం విత్ ఇన్ ద షీట్లో నేమ్డ్ రేంజ్, ఇది మీకు హ్యాబిచుయేట్ అవ్వడం కోసం నేమ్డ్ రేంజ్ వాడుతున్నానండి. సెలెక్ట్ ఏ షీట్ అంటే షీట్ నేమ్స్, సెలెక్ట్ ఏ నేమ్డ్ రేంజ్ అంటే విత్ ఇన్ ద షీట్లో మనం నేమింగ్ ఎలా ఇచ్చుకోవాలో చూపించాను కదా ప్రీవియస్ వీడియోలో. సో ఏ వీడియోలో చూపించాను మీకు? ప్రిపేర్లో ఫస్ట్ టూల్ ఏంటి? ప్రిపేర్లో మనకి జాయిన్లో ఫస్ట్ టూల్ అపెండ్ టూల్ వాడినప్పుడు అపెండ్ ఫీల్డ్స్ అనే వీడియోలో మీకు నేమ్డ్ రేంజ్తో ఎక్సెల్లో ఎలాగా డేటాని స్టోర్ చేస్తారో చూపించాను. అలాంటి రేంజెస్ వచ్చినప్పుడు మీరు నేమ్డ్ రేంజ్ కంపల్సరీగా వాడాలి. సో అలా వాడినప్పుడు డేటాని ఎలా డ్రాగ్ చేస్తామో చెప్తున్నాం. లేదు మీకు అది డిఫికల్ట్గా ఉంది, అది మీరు చేయలేకపోతే ప్రతి షీట్లో మీరు డిఫరెంట్ డేటా ఇచ్చుకోండి, అలా అయినా పర్లేదు. మీరు సెలెక్ట్ షీట్ అయినా వాడచ్చు, సెలెక్ట్ నేమ్డ్ రేంజ్ అయినా వాడచ్చు, డిపెండింగ్ ఆన్ యువర్ డేటా. నేను డేటాని ఇప్పుడు నేమ్స్ వైజ్గా ఇచ్చాను. సో ఫస్ట్ దాంట్లో ఏంటంటే డేటా నేను సిఓ నేమ్ అని తీసుకున్నాను, అంటే కంపెనీ నేమ్స్. సో ఇది ఒక డేటా నేను రెడీ చేశాను. ఆ డేటా ఏంటో మీకు చూపిస్తాను ఇప్పుడు. మళ్ళీ కంపెనీ నేమ్స్ తర్వాత మళ్ళీ ఫైల్స్లోకి వెళ్ళి సెలెక్ట్ ఫైల్ 4.2 ఫైండ్ అండ్ రీప్లేస్. అందులో నేమ్డ్ రేంజ్లో అబ్రివేషన్. ఓకే, సో ఇందులో ఉన్న డేటా ఏంటో చూద్దాం. రన్ చేస్తున్నాను. ఇంకా నేను ఫైండ్ అండ్ రీప్లేస్ టూల్ వాడట్లేదు, ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే నేను కనెక్ట్ చేయలేదు కాబట్టి. డేటా ఏముందో చూద్దాం. ఈ ఫస్ట్ నేమ్డ్ రేంజ్లో ఉన్న ఇన్పుట్ డేటాలో సిఓ నేమ్ అంటే కంపెనీ నేమ్, పిఆర్ లిమిటెడ్, పిఆర్ డిఈపిటి, పిఆర్ ఆర్గనైజేషన్, పిఆర్ ఓఆర్జీ, ఇలాగే చదువుదాం. ఆర్గానికా లిమిటెడ్, పిఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. సో కొంతమందికి డేటా ఎల్టీడీ ఉంటే సరిపోదు, లిమిటెడ్ అని ఉండాలి. సో దానికోసం అబ్రివేషన్స్ అన్ని మనం ఇంకొక నేమ్డ్ రేంజ్ టేబుల్లో పెట్టాం. అబ్రివేషన్ ఏంటంటే ఇక్కడ ఏబీబీ అనేది ఫీల్డ్, ఫుల్ వర్డ్ ఇది. ఎల్టీడీ అంటే లిమిటెడ్, డిఈపిటి అంటే డిపార్ట్మెంట్, ఓఆర్జీ అంటే ఆర్గనైజేషన్. సో ఇలాగ మనకి కొంతమంది డేటా ఇస్తారండి. సో ఈ మెటాడేటాని వాళ్ళు వేరే చోట స్టోర్ చేసుకుంటారు. స్టోరేజ్ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయడం కోసం మనం ఒక డేటాని ఇలా షార్ట్ కట్స్లో ప్లేస్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే యూజర్కి అవుట్పుట్ ఎలా కావాలంటే పిఆర్ ఎల్టీడీ కాస్త పిఆర్ లిమిటెడ్ అని రావాలి. మనం మాన్యువల్గా అయితే రాస్తాము. ఇలా డేటా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా చేయడానికి వాడేదే ఫైండ్ అండ్ రీప్లేస్మెంట్. మనం ఏం చేస్తున్నామంటే ఈ ఫస్ట్ డేటాని, ఫుల్ నేమ్స్ ఉన్న డేటాని ఫైండ్కి కనెక్ట్ చేస్తున్నాం. సో రీప్లేస్ చేయడానికి అవసరమైన డేటాని రీప్లేస్కి కనెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఈ నేను ఫైండ్ అండ్ రీప్లేస్ టూల్ క్లిక్ చేశాను. ఈ ఫైండ్ అండ్ రీప్లేస్ టూల్ ఇమేజ్ చూసారా? మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అండ్ పెన్ సింబల్ రెండు కలిసి ఉన్నాయి. అంటే ఫైండ్ భూతద్దంతో వెతికి పెన్తో తిరిగి రాస్తున్నాం, ఫైండ్ అండ్ రీప్లేస్. ఇక్కడ ఫైండ్ విత్ ఇన్ ద ఫీల్డ్ సిఓ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సిఓ నేమ్ ఈజ్ ద ఫీల్డ్ ఇన్పుట్ టూల్లో, ఇది సిఓ నేమ్. ఇప్పుడు నేనేం రీప్లేస్ చేయాలి? ఏబీబీ అనే దాంతో రీప్లేస్ చేయాలి. ఏబీబీ ఈజ్ ద ఫీల్డ్ నేమ్ ఇన్ ఈ సెకండ్ ఇన్పుట్ టూల్లో. ఏబీబీ చూసారా? ఏబీబీకి సంబంధించిన వర్డ్ ఏంటి? ఫుల్ వర్డ్. ఇప్పుడు ఇది రీప్లేస్ అవ్వాలి, చూద్దాం అవుతుందో లేదా. ఓకే, క్లిక్ ఆన్ అవుట్పుట్. చూసారా? సిఓ నేమ్ ఫైండ్ విత్ ఇన్ ద ఫీల్డ్ కనెక్ట్ చేశాను.
ఫైండ్ వాల్యూ ఏబీబీ వాల్యూ ఫైండ్ చేశాను, రీప్లేస్ చేశానా. మామూలుగా అయితే ఇదివరకు ఎలా ఉంది, ఇది ఇన్పుట్ డేటా పిఆర్ లిమిటెడ్, ఇప్పుడు ఎలా ఉంది పిఆర్ లిమిటెడ్, పిఆర్ డిపార్ట్మెంట్, పిఆర్ ఆర్గనైజేషన్. ఫోర్త్ వన్ ఏంటంటే ఆర్గానికా లిమిటెడ్. ఆర్గానికా అనేది కంపెనీ పేరు, కానీ ఇప్పుడు చూడండి ఏమైందో ఇక్కడ. పిఆర్ లిమిటెడ్ బాగానే ఉంది, పిఆర్ డిపార్ట్మెంట్ బాగానే ఉంది, పిఆర్ ఆర్గనైజేషన్ బాగానే ఉంది. ఓఆర్జీ అని ఎక్కడున్నా సరే దానిని మనం రిప్లేస్ చేస్తున్నాము. ఏమని, ఆర్గనైజేషన్, అంతవరకు కరెక్టే. ఆర్గానికా కదా, ఆర్గనైజేషన్ ఆనికా లిమిటెడ్. సో ఇక్కడ రిప్లేస్ చేయడమే తప్పు. ఇక ఫిఫ్త్ వన్ ఏంటంటే రిప్లేస్ చేయాల్సిన అవసరం లేదు, రిప్లేస్ చేయట్లేదు. మరి ఫోర్త్ రికార్డ్లో వచ్చిన ఎర్రర్ని ఎవరు సరి చేస్తారు? ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ అన్ని చూడండి. ఫైండ్ బిగినింగ్ ఆఫ్ ద వర్డా, ఎనీ పార్ట్ ఆఫ్ ఫీల్డా, ఎంటైర్ ఫీల్డా. సెర్చ్ చేసినప్పుడు ఎక్కడైనా సరే ఎనీ పార్ట్ ఆఫ్ ఫీల్డా, ఇది కరెక్టే. కేస్ ఇన్సెన్సిటివ్ ఫైండ్ మ్యాచ్ హోల్ వర్డ్ ఓన్లీ. ఈ రెండు ఆప్షన్స్లో ఒక ఆప్షన్ మీకు మనకు వస్తుంది. ఏంటది, మ్యాచ్ హోల్ వర్డ్ ఓన్లీ. ఓఆర్జీ అనేది అక్కడ ఓఆర్జీ ఉంటేనే రీప్లేస్ చేయాలి, అంతేగాని ఆర్గానికా అనేది సింగిల్ వర్డ్. ఆ సింగిల్ వర్డ్లో ఒక ముక్కని మనం మ్యాచ్ చేసి రీప్లేస్ చేయకూడదు. కాబట్టి మ్యాచ్ హోల్ వర్డ్ ఓన్లీ, మొత్తం వర్డ్ ఆర్గానికా కాబట్టి దాంతో మనం రీప్లేస్ చేయకూడదు. అందుకనే మ్యాచ్, మొత్తం వర్డ్ మ్యాచ్ అయితేనే మన అబ్రివేషన్ అందులో ప్లేస్ చేయని మనం చెప్తున్నాం. టిక్ చేశాను. ఓకే, ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. రీప్లేస్ మల్టిపుల్ ఫౌండ్ ఐటమ్స్ అంతవరకు బాగానే ఉంది. సో ఇవి మీ రిక్వైర్మెంట్ బట్టి వాడుకోండి. అపెండ్ ఫీల్డ్స్ టు రికార్డ్, ఓకేనా. ఇవన్నీ అపెండ్ చేస్తే అంటే మళ్ళీ ఆ డేటా అంతా ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఫైనల్గా మనకు కావాల్సింది రిప్లేస్ కాబట్టి ఫుల్ వర్డ్ రిప్లేస్ చేస్తున్నాం. రిప్లేస్ మల్టిపుల్. ఓకే, ఇప్పుడు ఈ మ్యాచ్ హోల్ వర్డ్ వర్క్ అవుతుందో లేదో చూద్దాం. రన్ చేస్తున్నాను. ఓకే, అవుట్పుట్ మీద క్లిక్ చేయండి. సరే, పిఆర్ లిమిటెడ్, పిఆర్ డిపార్ట్మెంట్, పిఆర్ ఆర్గనైజేషన్, ఆర్గానికా లిమిటెడ్. ఆర్గానికా ఈజ్ ద నేమ్ ఆఫ్ ద కంపెనీ, పిఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. సో ఫైండ్ అండ్ రిప్లేస్మెంట్ టూల్ ఈజ్ వెరీ యూస్ఫుల్ టూల్ టు రిప్లేస్ డేటా ఇన్ ద రిక్వైర్డ్ వే. మనకి వర్డ్ అండ్ ఎక్సెల్లో కంటే కూడా ఆల్ట్రిక్స్లో ఫైండ్ అండ్ రిప్లేస్మెంట్ టూల్ ఈ ఆప్షన్స్ వల్ల చాలా మంచిగా వర్క్ అవుతుంది. దట్స్ హౌ ఇట్ వర్క్స్. Okay friends, I hope you understand find and replace tool. Thank you for watching my videos. Please like, share and subscribe.